మీడియా మిత్రులకి నమస్కారం. నమస్తే. నిన్న అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి 150వ జయంతి. అంటే దాదాపు 70 సంవత్సరాలైంది ఆయన జన్మించి. 150వ జయంతి అంటే దాదాపు 70 సంవత్సరాలైంది. 30,000 అంటే 40,000. 70 సంవత్సరాలైంది. మిగిలిన వాళ్ళందరికీ ఎంత ఉంటుంది? సెంటర్ లో కూర్చుని చూడు బక్కగా, దానికి 15 ఏళ్ళు ఉండో. ఆ లంగా జాకెట్ వేసుకో. ఏదమ్మా ఒకసారి ఇలా తిరుగు, దీనికి 8 ఏళ్ళు ఉంటాయి. ఆ గౌన్ వేసుకోవచ్చు. ఆయన జన్మించి గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. ఈరోజు విజయవాడలో ఇన్ని ఇల్లులు మునిగినాయి. ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి ఇంత సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. నన్ను ఇంటికి 25,000, పైన ఇంటికి 10,000 రూపాయలు నిన్నటి నుండి రాత్రి నుండి అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు. గవర్నమెంట్ మీకు అకౌంట్ లో డబ్బులు పడినాయమ్మా? పడ్డాయండి. 25,000 పడ్డాయి ఇంటికి, బండికి 3,000 పడ్డాయి. మొన్న డబ్బులు కూడా పడినాయి అకౌంట్ లో. ఫస్ట్ ఫ్లోర్ అంటే 10,000 వేశారు. వాటిలో 25,000 వేయటం, వరద వచ్చినాక వరద దానికి సంబంధించిన ఆయన ఇక్కడ ఉండి మాకు అన్ని బాగోగులు చూసుకోవటం అదంతా బాగుంది. ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు. అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? జగన్ ఏమో పలావ్ పెట్టినాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు. ఇదేదో బాగుంది, ట్విట్టర్లో పెట్టు. చివరికి వచ్చేసరికి పలావు పోయింది. ఆ విషయం చెప్పొచ్చు కదా, అది వదిలేసి అమెరికా అంబానీ బిర్యానీ అంటూ నచ్చుతావేంటే? బిర్యానీ పోయింది. పోయింది, వీడికి మర్చిపోయింది. మనం మన 5 సంవత్సరాలలో నువ్వు వీకిందేం లేదు. ఎక్కడా కూడా తప్పు చేయాల. అవునా? అవును. నిజమా? 1 సెకండ్. అబద్ధాలు చెప్పే వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తారు. ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం. ఊరుకోండి సార్, ఇలాంటి విషయాల్లో జోకులేకండి. ప్రతి సంవత్సరం జనవరి 1 వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ ను కూడా క్రమం తప్పకుండా విడుదల చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు గోవిందా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించి గద్దెనెక్కారు. ఇప్పటికీ 4 జనవరిలు వెళ్లిపోయినా చెప్పుకోదగ్గ నోటిఫికేషన్ ఒక్కటంటే ఒక్కటి వెలువడలేదు. ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. 1 eternity later. మద్య నిషేధం గోవిందా. అటువంటి పాలన మనం ఇచ్చాం. నా సిపిఎస్ నేను అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో. అన్ని కూడా గోవిందా గోవిందా గోవిందా. 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా 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 పద గోవిందా. అందరికీ మంచి చేయాలని అంటే మనం సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు కదా. దగ్గరకు వచ్చి కొన్ని లక్షల మంది మనల్ని ప్రేమించిన కార్యకర్తలు, కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్స్. జనాలేరా క్యాక్ అనిపించింది కదా, ఇంకెక్కడ ఎందుకుంటారు? స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. కేవలం ఎన్నికలు అయిపోయి 4 నెలలు కూడా కాదు. 4 నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి, మిమ్మల్ని మోటివేట్ చేసి, జిల్లా అధ్యక్షులను నియమించి, కొత్త వాళ్ళను మోటివేట్ చేసి, ఎవరు పోయారు ఈ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి, ఇంత ఆర్గనైజ్డ్గా చేయాలని చెప్పి, ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే ఎందుకు? కేవలం అదే, ఆ ఫైరే. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.